4 దశాబ్దాల తరువాత గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ మీద ఎట్టకేలకు టీడీపీ జెండా ఎగిరింది. దాంతో సుదీర్ఘ కాలం తరువాత టీడీపీ కల నెరవేరినట్టు అయింది. కార్పొరేషన్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ముందు నుంచి పట్టుకున్న టీడీపీకి ఇంతకాలం మేయర్ పీఠం మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఆ క్రమంలోనే నెల రోజులుగా మేయర్ సీటుపై కొనసాగుతున్న పొలిటికల్ హీట్ అవిశ్వాసంలో కూటమి పార్టీ గెలుపుతో ముగిసినట్లే కనిపించింది. కూటమి పార్టీల వ్యూహాలు ఫలించడంతో ఉమ్మడి జిల్లాలో వైసీపీ మరింత ప్రభావం కోల్పోయినట్లు అయింది. ఈ విజయం వెనుక కూటమి పార్టీల వ్యూహాత్మక ప్రణాళికలు ఫలించాయి. వైసీపీలోని అంతర్గత కలహాలే ఆ పార్టీ కొంప ముంచాయి అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. విశాఖపట్నం కార్పొరేషన్ 46 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. 1987లో తొలిసారి టీడీపీ తరపున మేయర్గా డివి సుబ్బారావు గెలిచారు. 2005లో గాజువాక మున్సిపాలిటీ 32 గ్రామ పంచాయతీలు విలీనంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించింది. 1987 తర్వాత ఇప్పటి వరకు మేయర్ పీఠం టీడీపీ ఖాతాలోకి రాలేదు. 2007లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కార్పొరేషన్లో అతిపెద్ద పార్టీగా నిలిచినా అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టుకోవడంలో సక్సెస్ అవ్వడంతో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 2014లో టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కార్పొరేషన్ ఎన్నికలు జరిపించలేదు. ఆ తర్వాత 2019లో ఓటమితో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ 23 సీట్లకే పరిమితమైన విశాఖలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సెగ్మెంట్లలో గెలిచి సత్తా చాటుకుంది. అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి మేయర్ పీఠాన్ని దక్కించుకుందన్న ఆరోపణలున్నాయి. 4 ఏళ్ల క్రితం జీవీఎంసీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 98 డివిజన్లకు గాను వైసీపీ 58 డివిజన్లు గెలుచుకుంది. దీంతో 11వ డివిజన్ కార్పొరేటర్ కొలగాని హరివెంకట కుమారి మేయర్ పీఠంపై కూర్చున్నారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన 4, టీడీపీ నుంచి గెలిచిన 1 కూడా వైసీపీలో చేరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ కార్పొరేటర్లలో చాలా మంది టీడీపీ, జనసేన గూటికి చేరిపోయారు. 19 మంది కార్పొరేటర్లు టీడీపీలో, 9 మంది జనసేనలోకి వెళ్లిపోయారు. అలాగే ఇండిపెండెంట్లు కూడా టీడీపీ, జనసేన పార్టీలోకి చేరిపోయారు. ఈ క్రమంలో మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రకటిస్తూ 58 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసి గత నెల 21న జీవీఎంసీ ఇన్ఛార్జ్ కలెక్టర్కు నోటీసులిచ్చారు. తాజాగా విశ్వాస తీర్మానం కోసం ప్రత్యేకంగా కౌన్సిల్ మీటింగ్ను ఏర్పాటు చేశారు. అయితే అవిశ్వాసం నెగ్గాలంటే 74 మంది సభ్యుల మద్దతు అవసరం. నెగ్గకుండా కూటమికి జలక్కివ్వడానికి వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లను తమ వైపు లాక్కునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అంతేకాకుండా వారికి భారీగా నజరానాలు కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ కార్పొరేటర్లంతా కూడా మలేషియాలోనే ఉన్నారు. అవిశ్వాసం వీగిపోయేలా చేసేందుకు వైసీపీ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కౌన్సిల్ సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. వీరంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయగా కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. అయితే ముందున్న 74 మెజారిటీలో ఆఖరి నిమిషంలో ఒకరు జారుకోవడంతో కూటమి నేతల్లో ఆందోళన చోటు చేసుకుంది. కానీ ఆఖరి నిమిషంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు 6వ డివిజన్ కార్పొరేటర్ ప్రియాంక చేరికతో విజయం సొంతమైంది. 63 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటింగ్తో కూటమి విజయం సాధించింది. ముందు నుంచి చెబుతున్నట్లుగా మేయర్పై అవిశ్వాస తీర్మానంలో కూటమి పార్టీలు విజయం సాధించాయి. నెల రోజులుగా విశాఖ మేయర్ స్థానానికి సంబంధించి కొనసాగుతున్న పొలిటికల్ హీట్ అవిశ్వాసంలో గెలుపుతో ముగిసినట్లయింది. ఇందులో కూటమి పార్టీల వ్యూహాలు ఫలించడంతో పాటు వైసీపీలోని అంతర్గత కలహాలు కూడా వారి పరాజయానికి కారణమయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత విశాఖ మేయర్ పీఠంపై కూటమి పార్టీలు కన్నేశాయి. విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకోవడం ద్వారా మరింత పట్టు తెచ్చుకునేందుకు పావులు కదిపాయి. మేయర్ పదవీకాలం 4 ఏళ్ల పదవీకాలం పూర్తయ్యే వరకు వ్యూహాత్మకంగా అడుగులు వేసిన మిత్రపక్షాలు 4 ఏళ్లు పూర్తి కాగానే మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. మేయర్పై అవిశ్వాసం ప్రవేశపెట్టక ముందు నుంచే వైసీపీ నుంచి కార్పొరేటర్లు తమ వైపు తిప్పుకోవడానికి కూటమి నాయకులు పకడ్బందీగా పావులు కదిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో సత్తా చాటిన కూటమి పార్టీలు జీవీఎంసీలోని వైసీపీ కార్పొరేటర్లను ఒక్కొక్కరిగా తమ పార్టీల్లో చేర్చుకున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టగానే కార్పొరేటర్లు చేయి జారిపోకుండా
పకడ్బందీగా వ్యూహరచన చేసి విదేశీ క్యాంపులకు తరలించడం, ఓటింగ్ సమయానికి కోరం ఉండేలా ప్లాన్ చేసుకుని అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించారు. 2024 ఎన్నికల ఓటమితో ఢీలా పడ్డ వైసీపీకి జీవీఎంసీ మేయర్ పీఠం కోల్పోవడం పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో వైసీపీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. తమ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతోనే మేయర్ పీఠం కోల్పోవాల్సొచ్చిందని ఆ పార్టీ నేతలు అంటుండడం గమనార్హం. వైసీపీ కార్పొరేటర్లలో అసంతృప్తి, చేయి జారిపోతున్న కార్పొరేటర్లను నిలువరించడంలో ముఖ్య నేతలు విఫలమయ్యారని ఆ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ నేతల్లో అంతర్గత విభేదాలు, నాయకత్వ వైఫల్యం కార్పొరేటర్లను పార్టీ నుంచి దూరం చేశాయనే టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత కీలక నేతలు రాజీనామా చేయడం, పార్టీ బలహీనపడ్డం మేయర్ పీఠం కోల్పోవడానికి రీజన్గా చెప్తున్నారు. జీవీఎంసీ మేయర్ పీఠం తమ చేతుల్లో నుంచి కూటమి చేతుల్లోకి వెళితే ప్రజల్లోకి వెళ్లాలనే ప్లాన్లో ఉంది వైసీపీ. రానున్న 9 నెలలు ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు, ఆందోళనలు చేస్తూ జీవీఎంసీ ఎన్నికలకు సిద్ధం అవ్వడానికి వైసీపీ ప్లాన్ చేస్తుందట. కూటమి అప్రజాస్వామికంగా తమ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేసి మేయర్ పీఠం కైవసం చేసుకుందని జనంలోకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. వైసీపీ వ్యూహాలను తిప్పికొట్టేందుకు కూటమి పార్టీల నేతలు కూడా వ్యూహరచన చేశారట. ప్రజాక్షేత్రంలో వస్తే ప్రజలే వైసీపీకి బుద్ధి చెబుతారనే ధీమాతో ఉన్నారట కూటమి నేతలు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో విశాఖలో జరిగిన భూదోపిడీ, అక్రమాలు, అరాచకాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, అందుకే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని అంటున్నారు. తమ ఆధ్వర్యంలోనే గ్రేటర్ విశాఖ మరింత అభివృద్ధి చెందుతోందని కూటమి నేతలు చెబుతున్నారు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని మేయర్ హోదాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేయర్ పీఠం కైవసం చేసుకున్న తర్వాత కూటమి నుంచి 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ పేరు మేయర్గా దాదాపు ఖరారైంది. పీలా శ్రీనివాసరావు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత పీలా గోవిందుకు అన్న. గతంలో విశాఖ అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా పీలా శ్రీనివాస్ పనిచేశారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. తొలి నుంచి మేయర్ రేసులో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఆర్థికంగా బలమైన నాయకుడు కావడం, క్యాంపులను వెనక ఉండి చూసుకుంది కూడా పీలా శ్రీనివాసరావే అనే చర్చ జరుగుతోంది. దీంతో టీడీపీ అధిష్టానం కూడా పీలా శ్రీనివాసరావు వైపు మొగ్గు చూపిస్తోందట. మొత్తం మీద విశాఖ కౌన్సిల్లో తగిలిన షాక్తో వైసీపీ నుంచి మరింత మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి షాక్ ఇచ్చి కూటమి పార్టీల బాట పట్టడం ఖాయమంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.